హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరినీ ఈ సాయంకాల ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోనక మునుపు మన మధ్యలో పాస్టర్ గారు వచ్చినట్లయితే మమ్మల్ని ప్రారంభ ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ బిడ్డలుగా ప్రభా నీ సన్నిధిని సమీపించడానికి మాకు ఇచ్చి నీ సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన నిన్ను వెంబడించగలిగిన మనస్సులు మాకు దాయిచ్చేయండి, కృతజ్ఞతా జీవితాలు దాయిచ్చేయండి. లోకములో బడి కొట్టుకొని పోకుండా ప్రభా, లోక మర్యాదలను అనుసరించకుండా ఆయన నువ్వు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును బట్టి, ఆయన నువ్వు నియమించినటువంటి నిబంధనలను బట్టి, కట్టడలను బట్టి మా జీవితాలు సరిచేసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ముందు మీరున్నారయ్యా. నీ మహిమ, మా తేజ మహిమ మా వెనుక ప్రకాశమానంగా వస్తున్నది ప్రభా. మా జీవితాలు సరిచేసుకొని వెంబడించగలిగిన మనసులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన అపవాది క్రియలను దయపరచండి. అపవాది వారు వేయించినటువంటి అగ్ని బాణములను ఆర్పగలిగినటువంటి శక్తి నిబడలైనటువంటి వారికి దాయిత్యమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన లోకములో మేము ఉన్నాము, లోక మాలిన్యం అంటకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధులుగా జీవించడానికి కృప దాయిత్యమని మీ కృపాహస్తములకు మా ఆత్మలను అప్పగించుకొని చూటుండగానైనా లైవ్లో ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి. ఈ వాక్కులు నాయన వెలువడుతుండగా హృదయాలలో సమాధానం దాయిత్యమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందు నిమిత్తమై ఈ కార్యక్రమం ఈ విధంగా జరుగుతున్నదో ప్రభు ఎరిగిన దేవుడు కనుక సమాధానం ఇచ్చి మీరు మహింపదమని నీ పక్షం నిలబడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా, సర్వలోకములో ప్రపంచంలో ప్రభా నీ వైపు చూస్తూ ఆయన మోకరిల్లి అర్థిస్తున్న ప్రతి బిడ్డకు సమాధానం ఇచ్చి మీరు మహింపొందమని మీ కృపాహస్తములకు మా ఆత్మలను అప్పగించుకొచ్చుట్టుగా నీ చిత్తవృత్తి చొప్పున మమ్మల్ని నడిపించి మహింపొందమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన నజరేయుడని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకలాశీర్వాదంలో కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవా, మారనివాడా, మార్పు లేనివాడా, నీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. స్తుతులు స్తుతులు స్తుతులు. 24 పెద్దల చేతను 4 జీవుల చేతను నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాని కోట దేవదూతల చేతను మాలాంటి దీనుల చేతను నిత్యము తండ్రి ఘనపరచబడుతున్న ఘనమైన దేవ, నీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున ఈ రీతిగా నాయన నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, నాయన ఈ సమయమున నీ పాద సన్నిధిని చేరడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశముకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లైవ్ కార్యక్రమానికి ఆయన మిమ్మల్ని ఎంతమంది అయితే నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో ఆ బిడ్డలందరి హృదయాల మీద మీ కనుదృష్టి ఉంచండి. వారి హృదయ అటు ఇటు తిరగక నాయన నీ ఆత్మ వైపు తండ్రి, నీ సన్నిధి వైపు నాయన వారు ఆత్మలు నిలపమని నీ పాదాల కడ మనవి చేసుకుంటున్నాను. మీ వశములో వారిని ఉంచుకోమని కూడా నీ పాదాల కడ మనవి చేసుకుంటున్నాను. నా దేశము కొరకు, నా దేశ రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థించడానికి మా హృదయాలు బద్దలైన సందులలో చేరి ఉన్నాం తండ్రి. నువ్వు మాత్రమే ఆ పని చేయగలిగిన దేవుడవని నీ వైపు చూస్తూ ఉంటుండగా ఈ లాక్డౌన్ దినాలలో ప్రభా నాయన మా చేతులు ఎత్తి మా హృదయం ఎత్తి తండ్రి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి నాయన మీరు చేయగలిగిన గొప్ప దేవుడు, మీకు అసాధ్యమనేది ఏది లేదని నిరూపించుకున్న దేవుడు, యెహోవాకు అసాధ్యమనేది ఏమైనా కలదా అని చెప్పిన గొప్ప దేవుడా, ఆలస్యం ఎందుకు చేస్తున్నావో తెలియదు కానీ ప్రభా, ఏది ఏమైనా ప్రభా నువ్వు చేయగలిగిన సమర్థుడవని నిరీక్షణతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఇలా ఈ ప్రోగ్రాన్ని ఆయన ఇంతవరకు మీరు పొడిగించినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన పాటలు పాడుతున్న బిడ్డల్ని, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను, వాక్యం చెప్తున్న బిడ్డల్ని మీ స్వాధీనంలో ఉంచుక మీ నామానికి మహిమ తెచ్చుకోము. సకల పరిశుద్ధులను బట్టి నీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నజడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు పాస్టర్ గారు కలిసి ఒక పాట పాడి వినిపిస్తారు. అందరం కలిసి జాయిన్ అవుదాం. దేవుని నామమును స్తుతిద్దాం. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము పట్టి ఏసయ్య ఊసే చెప్పు అనే పాట పాడుతూ ఉండగా అందరం కలిసి చప్పట్లు కొడుతూ గతులు వేసి దేవుని నామమును స్తుతిద్దాం. ముసలమ్మ ముచ్చట్లు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్య మాటే చెప్పమ్మా, ఊరకు నీవుంటే తప్పమ్మా, యేసయ్య మాటే చెప్పమ్మా, ఊరకు నీవుంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసావమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసావమ్మా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి పుణ్యాలు చెప్పవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మా, పుణ్యాలు చెప్పవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మా. కట్టి పెట్టి కల్పించిన కథలంటే చెరుకోసుకుంటావమ్మా, చెడు మాటలు సవలంటే నువ్వే ముందుంటావమ్మా. కల్పించిన కథలంటే చెరుకోసుకుంటావమ్మా, చెడు మాటలు సవలంటే నువ్వే ముందుంటావమ్మా. విన్నదానికి కొసలు వేసి ఉన్నదాన్ని మార్చేసి, ఉన్నదానికి కొసలు వేసి ఉన్నదాన్ని మార్చేసి రెచ్చగొట్టే పనులే వద్దమ్మా, చిన్నమ్మా, రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చబెట్టబోకే చిన్నమ్మా. మంచిగా ఉన్నాళ్ళని చూస్తే ధన్యంగా చేస్తావమ్మా, హెచ్చరింపబడుతూ ఉంటే అపరింతలు వేస్తావమ్మా. మంచిగా ఉన్నాళ్ళని చూస్తే ధన్యంగా చేస్తావమ్మా, హెచ్చరింపబడుతూ ఉంటే అపరింతలు వేస్తావమ్మా. వ్యంగ్యపు మాటలు కత్తులు చూసి చల్లగా గుండెని కోసి, వ్యంగ్యపు మాటలు కత్తులు చూసి చల్లగా గుండెని కోసి గాయాలు చెయ్యవద్దమ్మా, నోటికి ఉండాలి అద్దమ్మా, గాయాలు చెయ్యవద్దమ్మా, నోటికి ఉండాలి అద్దమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి చాతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, చాతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య మాటే చెప్పమ్మా,
హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది చాలా మంది పల్లెటూరులో పాడుతూ ఉంటారు. ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ రీతిగా ఆ పాట ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో ఈ పాట పాడడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మన జీవితాల్లో ఈ దినాల్లో చూసినట్లయితే ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు ఎంతోమంది చాలా విధాలైన ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నారు. నేను మొన్న ఒక ఫ్యామిలీ కోసం వింటూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు దేవుని మాటలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారంట. అందుకే వాళ్ళ కుటుంబాల్లో గొడవలు చెలరేగాయి అని చెప్పి ఆ మాట వినడం జరిగింది. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నాకు అదే దేవుడు జ్ఞాపకం చేశాడు. మనము చెప్పుకునే ముచ్చట్లు ఏమై ఉండాలో తెలుసా? దేవునికి మహిమ తెచ్చుకునే ముచ్చట్లు అయి ఉండాలి. దేవునికి మహిమ కలిగినాక దేవునికి స్తోత్రం కలిగినాక పాటల ద్వారా దేవుని నామమును స్తుతిద్దాం. అందరం కలిసి వందనం త్రియేకుడా ఘన మహిమ నీకేగా ఈ పాట పాడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును స్తుతిద్దాం. వందనం త్రియేకుడా ఘన మహిమ నీకేగా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ స్తుతిద్దాం. వందనం ప్రియేకుడా ఘన మహిమ నీకేగా. వందనం ప్రియేకుడా ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివే. ఏ పాటిదానను యేసయ్యా నన్ను కోరుకుంటివే. వందనం ప్రియేకుడా ఘన మహిమ నీకేగా. ప్రతి ఒక్కరు వందనాలు చెల్లిద్దాం. వందనం ప్రియేకుడా ఘన మహిమ నీకేగా. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే మాకు స్థిరపరచితివి. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే మాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు నాకు. వందనం ప్రియేకుడా ఘన మహిమ నీకేగా. చదవండి శ్రీ వందనం ప్రియేకుడా యేసు. ఘన మహిమ నీకేగా. అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే. అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే. మా కోరికంతా ఏ క్షణమైనా నీవేగా నా యేసు. నా కోరికంతా ఏ క్షణమైనా నీవేగా. This is a desire, Father. Amen. వందనం ప్రియేకుడా ఘన మహిమ నీకేగా. మహిమ. వందనం ప్రియేకుడా ఘన మహిమ నీకేగా. మా సర్వమంత
నీకేగా అంకితం చేసితివి. వేచి ఉన్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదము. వేచి ఉన్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదము. స్తోత్రం వందనం. Are you being thankful to God? Are you glorifying Father? Because He has given the very life. దేవుడు ఆ జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మా సర్వం అవసరతలు దేవా, అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరేని శైలే. అవసరతలు ఏవైనా, every lack be fulfilled in the name of Jesus. నా కోరికంత ఏ క్షణమైనా నీవేగా నా యేసు. ఓ నా కోరికంత ఏ క్షణమైనా నీవేగా నా యేసు. ఆమేన్. వందనం ప్రియేకుడా, ఘన మహిమ. ప్రతి నోరు తెరిచి చెప్పాలి వందనం. I thank you Lord for the very life you have given Father, for this beautiful glorious hallelujah. వందనం ప్రియేకుడా, ఘన మహిమ. ఏ పాటి వాడను, ఏ పాటి వాడను, యేసయ్యా నన్ను కోరుకుంటివే. ఏ పాటి దానను, యేసయ్యా నన్ను కోరుకుంటివే. ఏ పాటి వాడను, ఏ పాటి వాడను, యేసయ్యా నన్ను కోరుకుంటివే. ఏ పాటి దానను, యేసయ్యా నన్ను కోరుకుంటివే. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తానని చెప్తాము. హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. మగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే.
సరిచేసితివే, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఒక్కసారి ఈ పాట పాడుతూ ఉండగా నీ హృదయం ఒక్కసారి పరిశీలించుకో. నీ హృదయం ఒకవేళ పగిలిన స్థితిలో ఉన్నదేమో దేవుని అడిగినట్లయితే, అయ్యా నా చిన్న హృదయమును, పగిలి ఉన్న నా హృదయమును కుమ్మరివైన నీ వద్దకు నేను తెస్తూ ఉండగా దాన్ని బాగు చేసి సరిచేయండి అయ్యా. ఈ లోకంలో ఉన్న అర్థములు అయితే విరిగిపోతాయి, కానీ ఆ కుండను దేవుని చేతిలో నువ్వు పెట్టగలిగినట్లయితే, ఆ కుండను దేవుని చేతికి తీసుకెళ్ళి నువ్వు ఇచ్చినట్లయితే దేవుని కృపను అనుభవిస్తావు. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా వెనకాల చెప్పండి. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని మరొకసారి. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని స్వరమెత్తి హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. హోసన్నా, స్తోత్రం, హోసన్నా, మహిమ
పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను ప్రేమించావు, నన్ను కరుణించావు. అయినను నన్ను ప్రేమించావు, నన్ను కరుణించావు. నీ ముందు నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే యేసయ్యా. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. హోసన్నా, 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 యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాసం భరించావా. ఉమ్మిని నీదు మోము పైన నా కోసం భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. హోసన్నా నీకే, యేసయ్యా. యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్పది ఆమేన్ ఆరాధించెదను. నిన్నే ప్రభువా. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరుతావా దేవుని. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని. నీ సమస్య ఎంత గొప్పదైనా ఉండవచ్చు, నా దేవుని ముందు ప్రతి సమస్య కుమ్మరి యొద్దకు తెచ్చి దేవుని ముందు అది చాలా చిన్నదే. నా చిన్ని సమస్యతో, నా చిన్ని సమస్యతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని నా చిన్న బాధతో, నా చిన్న బాధతో నా గొప్ప దేవునిని నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావా దేవుడు. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరి. పగిలిన నా హృదయం, పగిలిన నా హృదయమును కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరి. ఏకకంఠముతో హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా,
హోసన్నా నీకే హోసన్నా, హోసన్నా నీకే సన్నా, హోసన్నా నీకే హోసన్నా, హోసన్నా నీకే సన్నా, యేసన్నా యేసన్నా నిజమైన దేవుడవు, యేసన్నా యేసన్నా నా కొరకే బలి అయితివా, యేసన్నా యేసన్నా నా కొరకే మరణించితివా, యేసన్నా 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 యేసన్నా. యేసయ్యా నీవే గొప్ప దేవుడు, నీవే రాజులకు రాజు, నీవే ప్రభువులకు ప్రభువయ్యా, నీవే పరిశుద్ధుడవు దేవా, నీవే స్తుతులకు పాత్రుడు. ఆరాధన చేద్దాం అందరం, ఎవరు మౌనంగా ఉండవద్దు, దేవుని నామాన్ని స్తుతిద్దాం. దిస్ ఈస్ ద బెస్ట్ టైం వాట్ గాడ్ హస్ గివెన్ us. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసనా రాజుకే హోసన్నా హోసన్నా ఈ భూలోకంలో శ్రమలు కొంతకాలమే, ఈ భూలోకంలో ఇబ్బందులు అవి తాత్కాలికమైనవే. నా దేవుని ముందు నీ సమస్య చాలా చిన్నది యేసు నామములో. నా దేవుని శక్తి ముందు నీ యొక్క అనారోగ్యము చాలా చిన్నది యేసు నామములో. నా యొక్క దేవుని మహిమ యందు నీ దగ్గర ఉన్న కష్టము శోధన చాలా చిన్నది యేసు నామములో, చాలా చిన్నది. పగిలిన నా గుండెను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించును. పగిలిన నా హృదయమున కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితి. నిలబెట్టవయా అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా 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 హోసన్నా
పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకు ఈ ఘోర పాపిని చేర తీసావు ప్రభువా, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ప్రియమైన దేవుని జనాంగమా, చాలా మంది చెప్తూ ఉంటారు, నేను పాపిని అని అనవద్దు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎప్పుడో ఆ పాపాన్ని మేకులకు దిగగొట్టేశారని. అయితే ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో, ఎవరైతే పాపము నిమిత్తము ప్రాయశ్చిత్త పడతారో, అవును ప్రభు నేను తప్పు చేశానయ్యా, తప్పు చేయడమే కాదు ఇంకా చేస్తూనే ఉన్నానయ్యా అని ఎవరైతే వారి హృదయములను తెరిచి దేవుని వైపుకు చూస్తారో, అందుకే అంటాడు ఆయన, నేను పాపిని క్షమిస్తున్నాను, పాపాన్ని క్షమించుట లేదు. పాపాన్ని క్షమించుడు దేవుడు, పాపిని క్షమిస్తాడు. పాపం అనేది బయట నుంచి ప్రవేశించేది. దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు ఆయన పోలిక చొప్పున తయారు చేయగా నీలో ఏ పాపము లేదు. పాపం ఇది నన్ను లోకంలో నుంచి నీలో ప్రవేశిస్తున్నది. అది ఏ రకమైన పాపమైన అవ్వవచ్చు. Let us all leave this. Let us all leave that bloody sin in the name of Jesus. Just because God has shed his precious blood, our Jesus has precious blood. That blood can save you. That blood can heal you. ఆ రక్తము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ రక్తము నీకు విమోచన ఇస్తుంది. ఆ రక్తము నీకు విడుదలను ప్రకటిస్తుంది. హోసనా, హోసనా, యూదుల రాజుకే పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించింది. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రేమించానని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. చేరదీసా ప్రభువా, ఏముంది ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. సురక్తము నందుకు ఈ ఘోర పాపి చేరదీసావు ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినా అయినను నన్ను ప్రేమించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. విడిపించే దేవా, కరుణించే దేవా, స్వస్థపరిచే దేవా, ఆదుకునే దేవా, మమ్మల్ని కాపాడే దేవా, అనునిత్యము నీ కృప చేత నడిపిస్తున్న దేవా,
నీ శక్తి చేత, నీ ప్రభావము చేత మమ్మల్ని లేవనెత్తుతున్న తండ్రి, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, శక్తిమంతుడా, యోధాస్తుతి గోత్రపు సింహమా, ఓ ఎల్ షడాయ్, ఓ సర్వశక్తిమంతుడా, నీకు మహిమ ప్రభావము చెల్లిస్తున్నామయ్యా. నిన్ను ఆరాధించడానికి మాకు శక్తినిచ్చావు, బలమునిచ్చావు. హోసన్నా అని స్వరమెత్తి స్తుతించడానికి మాకు హృదయములనిచ్చావు. ఆ చిన్న హృదయం ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో పగిలి ఉంటే అతికించొద్దు, కానీ మరలా తొక్కి, మరలా దాన్ని ముద్దగా చేసి, మరలా దాన్ని మంచి మన్నుగా తయారు చేసి ఒక పనికొచ్చే పాత్రగా మమ్మల్ని చేయమని బ్రతిమలాడుతున్నాం. ఏ ఆత్మ అయితే పగిలిన స్థితిలో ఉందో, ఏ శరీరం అయితే విరిగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో ఉన్నదో, ఏ హృదయం అయితే నీకు దూరం అయిపోయి గాయపడి ఉన్నారో, యేసు శక్తి కలిగిన రక్తము కింద ప్రతి జీవితము నిలబెట్టి, ప్రతి పాపమును కడిగి నేను పవిత్రపరిచి మహిమగణత ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని ఇప్పుడు నీ మాటలు వినడానికి సిద్ధమైనగా నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించి ఘనత ప్రభావములో మీరే పొందుకోనామని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం పేరట ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని యొక్క మాటలు విందాం. మన మధ్యలో పాస్టర్ గారు వచ్చినట్లయితే దేవుని మాటలు మాట్లాడుకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాము. ఆయన మహిమ పడతాం. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవాది దేవునికి ఈ సాయంకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ లాక్డౌన్ దినాల్లో ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానముగా ఉండకుండా జ్ఞానముగా బ్రతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక సమయం పోనీయకుండా ఈ దినమున మరొకసారి ఆయన పాదసన్నిధికి చేరడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపకై ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుకున్నాం. దీనికి ముందు నేను ఒక మాట చదవాలని ఈ ఉదయ కాలంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ వాక్యము కొరకు నేను దేవుని సన్నిధిలో అడగాలని ఆయన పాదాల కాడ నేను మోకరించినప్పుడు, చదవడానికి బైబుల్ తీసినప్పుడు దేవుడు నాతో ఒక మంచి మాట మాట్లాడాడు. ఆ మాట కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నేను కొన్ని మాటలు చదువుతాను, ఎందుకంటే చాలా ఉంది మంచి మాటలు. ఆ మాటలన్నీ చదవాలంటే టైం చాలదు, కానీ కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన సంఘాన్ని బట్టి రాస్తున్న అమూల్యమైన మాటలు. అది నా జీవితంలో కూడా అవి నెరవేరేని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను మాట మాంద్యము కలిగిన దాన్ని నేను చక్కగా మాట్లాడలేకపోవచ్చు, కానీ దేవుని కృప నన్ను ధైర్యపరిచి ఈ మాటల ద్వారా నన్ను ప్రోత్సహించింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 2వ అధ్యాయము 2వ వచనము. నేను క్రీస్తు యేసును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు. మళ్ళీ 5వ వచనంలోకి వస్తేకి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. దేవుని నామకి స్తోత్రము కలుగునుగాక. ఒకవేళ నా నోటి గుండా తీయని మాటలు రాలేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి అని చెప్పడానికి నేను ఈ వాక్యాన్ని చదివిస్తున్నాను. వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈలోక జ్ఞానము కాదు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నానంటే మనస్కులని అక్కడ రాయబడి ఉంది. అంటే 2 తలంపుల మధ్య తడబడుతున్న వారు ఈ వాక్యాన్ని
వ్యతిరేకంగా మాట్లాడే వారి మధ్య, అంటే ఈ వాక్యం ఏం చెప్తుంది, పరిపూర్ణులైన వారు, ఈ లోక సంబంధమైన జ్ఞానముతో నింపబడిన వారికి వారి మధ్య ఈ మాటలు నేను బోధిస్తూ ఉన్నప్పుడు అది ఈ లోక సంబంధమైనది కాదు, నిరర్ధకులైపోవు ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించిన. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ ఒకవేళ ఈ మాటలు దేవుని ఎరగని వారికి, ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారికి అవి వెరితనముగా ఉండవచ్చేమో, కానీ దేవుని ఆత్మ ఎందరిలోతే ఉందో ఆ ఆత్మ కలిగిన వారు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆ మాటల్లోని అర్థము పరమార్థము గ్రహించగలిగిన ఆత్మ దేవుడు వాళ్ళకి ఇస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. అందుకే ఇక్కడ మాట చెప్తున్నాడు, ఈ జగత్ పునాది వేయబడక మునిపే, జగతుత్పత్తి జరగక మునిపే ఈ మాటలు మన కొరకు ఎలాగంటే ఆయన మహిమ నిమిత్తము, దేవునామకు స్తోత్రం కలుగను. అవి అందరికీ ఇవ్వబడలేదండి. ఈ మాటలు ఆయన ఏర్పాటు చేసుకున్న బిడలకు మాత్రమే ఈ యొక్క మర్మాలు అర్థం చేసుకోగలదని నేను దేవుని నామమును బట్టి నేను మాట్లాడుతున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం, దేవునామకు స్తోత్రం కలుగు, నిన్ను మహిమపరచడానికి నీకు మాత్రమే బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలు నువ్వు అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతకాలని ఆయన ఇష్టపడుతూ పౌలు ద్వారా ఈ మాటలు నీకు నాకు రాయించగలుగుతున్నాడు. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు అంటే మాటలు. గొప్ప కలెక్టర్లు కావచ్చు, గొప్ప విద్వాంసులు కావచ్చు, గొప్ప గొప్ప పండితులు కావచ్చు, కానీ ఈ మాటలు వాళ్ళకి అర్థము కావు, వాళ్ళకి వెరితరముగా ఉంటాయి. కానీ నీకు మాత్రం చేయబడదని ఇక్కడ స్పష్టంగా రాసింది. లోకాధికారులు ఎవరికీ తెలియలేదు, అది వారికి తెలిసి ఉండినడలా మహిమాస్పర్యపయోగ ప్రభువుని సిలువ వేయక పోయి ఉండేవాళ్ళని సెలవిస్తున్నాడు. కింద 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మనకైతే ఆయన ఆత్మ ద్వారా ఆయన మర్మాలను మనకు బయలుపరిచినాడు గనుక ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని నామమునకు స్తోత్రము. ఈ వాక్యాన్ని పరిశోధించడానికి, పరిశీలించడానికి, ఆ వాక్యంలోని మర్మాల బయటికి చెప్పడానికి దేవుని ఆత్మ నీకు నాకు ఇవ్వబడి ఉంది. ఆ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఆత్మ చెవి కలిగి నువ్వు వినాలని ఇక్కడ తెలియపరచబడుతుంది. అందుకే అంటున్నాడు, ఒక మనుషుని సంగతులు అతనిలోని మనుషాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవ్వరికి తెలియదు. ఒక మనిషి సంగతులు మనిషికే తెలుస్తాయి, కానీ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు అని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఈ మాటలు దేవుని ఆత్మ ఎందరిలో ఉందో ఆ అందరూ ఈ మాటలు గ్రహించగలరు, కానీ మనుష్యాత్మకి ఇవి గ్రహింపు లేవు అని సెలవిస్తున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాం. దేవునామకు స్తోత్రము కలుగును గాక. ఈ లోక సంబంధమైన ఆత్మ కాదు, కానీ పర సంబంధమైన ఆత్మ, పరమ నుండి భూమికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు, ఆయనే ఆదరణకర్త అయిన దేవుడు. ఆ ఆత్మే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అది లౌకిక ఆత్మ కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనం పొంది ఉన్నాం. అందుకే మనుషుల జ్ఞానము నేర్పించు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధిస్తూ ఉన్నాము అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ సంగతులు ఆత్మదేవుడు ప్రబోధిస్తూ ఉంటుండగా ఆత్మ చెవి కలిగిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి. మాకు అర్థం కాలేదండి అని అంటుండారంటే నీ ఆత్మ ఇక్కడ లేదని నువ్వు గుర్తించుకోవాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు, అంటే దేవుని కుమారులు అవుతారని పరిశుద్ధాత్మ సెలవిస్తుంది. ఈ సాయంకాల సమయంలో నువ్వు ఈ ఆరాధనకి వచ్చే ముందు నువ్వు దేవుని సన్నిధిలో అడగాల, దేవుని ఆత్మ నాకు కావాలండి, ఈ దినమున నాతో మాట్లాడడానికి మీరు ఏ మాటలతో నన్ను హెచ్చరించడానికి ఇష్టపడి ఉన్నారో, ఏ మాటల ద్వారా నన్ను ఆదరించడానికి ఇష్టపడి ఉన్నారో, ఏ మాట ద్వారా నన్ను సమాధానపరచడానికి ఇష్టపడిన నువ్వు అడిగిన రోజున ఈ మాటలు చెప్పబడుతున్న వారు ఎవరైనప్పటికీ దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తుందని నేను గుర్తిరిగిన రోజున ఆ ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది. అందుకే అన్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ
ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచిస్తాడు, అన్నిటిని ఆలోచిస్తాడు, అన్నిటి విషయంలో మనసు ఎరిగి. అందుకే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవరు అంటున్నాడు. ప్రభు మనసు నువ్వు కలిగి ఉంటే, యేసు ఆత్మను నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొంది ఉంటే ఈ మాటలు నీకు అర్థమవుతాయి. నేను ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి ముందు వాక్యం చదవదామనే బైబిల్ తీసినప్పుడు ఈ మాట నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట మీకు కూడా నేను బయలుపరిచి, ఎందుకంటే ఒకవేళ నా మాటలు మీకు రుచికరముగా ఉండకపోవచ్చేమో, కానీ ఈ పరిశుద్ధ గ్రంథము తీయనిది, అంటే మధురమైంది, రుచి కలిగినది, హృదయాలను తెప్పరిల్ల చేయగలిగింది. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ హెచ్చరింపబడాలని, ప్రతి ఒక్కరూ ఓదార్చబడాలని, ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఆయన మాటలతో తృప్తి పడబడాలని నేను ప్రార్థిస్తున్నాను. అందుకే ఈ దిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇది హెచ్చరికతో కూడిన మాట అనుకోవచ్చు, లేదా ప్రాధేయతో కూడిన మాట అయినా అనుకోవచ్చు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. దేవనామనికి స్తోత్రం కలిగింది. ఇన్ని దినాల నుంచి చదువుతున్న మాటలు, వింటున్న మాటలు, అవన్నీ గాలికి కొట్టుకొని పోకుండా, నిజంగానండి దేవుని మాటలు వెల్లడి అవుతున్నప్పుడు నీ హృదయమైన పలక మీదైనా రాసుకోండి, లేదా ఒక నోట్బుక్ లేని కొన్ని మాటలు ఆత్మదేవుడు వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు అన్నప్పుడల్లా దొరకవండి. కాబట్టి ఒక బుక్లైనా రాసుకోండి, లేదా మీ యొక్క సెల్ ఫోన్లో అయినా దాన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ మాటలు అన్ని సమయాల్లో మనకు దొరకకపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి మనం ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మాటలు బట్టి. ఈ దినమున నాతో దేవుడు నూతనమైన మాటలతో ఏం మాట్లాడడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు అని విరిగిన రోజున ఈ మాటలు ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యముగా వినవు, నిర్లక్ష్యముగా వాటి విడిచిపెట్టవు. ప్రతి మాట విశేషమైనది, ప్రతి మాట జాగ్రత్త కూడింది. అందుకే మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉందము అంటున్నాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిందలా ఏలాగో తప్పించడం. చాలము, ఇంత గొప్ప, ఇది నా అంశము, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినలా మనం ఎలాగూ తప్పించుకుంటామని ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ హెబ్రీయుల గారు, అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు ప్రతిదినము వింటున్న సంగతులు, ప్రతిదినము నీకు వెల్లడి అవుతున్న ఈ మాటలు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా విన్న మాటలు విడిచిపెట్టేసి వరదకు కొట్టుకోపోయినట్టు, గాలికి కొట్టుకోపోయినట్టు నువ్వు విడిచిపెట్టితే వాటి వల్ల నీకేం ప్రయోజనం కూడా ఉండదు అంటున్నాడు. అలా కొట్టుకొని పోకుండా ఉండాలని నువ్వు విశేష జాగ్రత్త కలిగి ఒక వస్తువుని, అదే బంగారు వస్తువు అనుకో, ఆ బంగారు వస్తువుని మనం నిర్లక్ష్యంగా పడేస్తామండి, పడేది. కానీ బంగారు కంటే విలువైనదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని మాటలు బంగారు కంటే విలువైనది, నీ ఇష్ట వస్తువులు అంతటికంటే ఇది శ్రేష్టమైనదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. బంగారునైతే ఆ లాకర్లో పెట్టుకొని ఎన్ని విధాలుగా దాన్ని భద్రం చేస్తామంటే అన్ని విధాలుగా భద్రం చేస్తాం. కానీ పరిశుద్ధమైన మాటలు, బంగారు నీ యొక్క ఉగ్రత దినమందు అది నీకు అక్కడగా రాదు, కానీ నీకు బలహీనత సమయంలో నీకు అది నీకు పనిచేయదు. కానీ దేవుని మాట నీకు స్వస్థత కలిగించేది, దేవుని మాట నీకు ఆదరణ కలిగించేది, దేవుని మాట నీకు విడుదల కలుగు చేసేది. నెల్లూరు పట్టణంలో మాకు ఒక సహోదరుడు ఉంటే ఆయన రాత్రికాల సమయంలో ఒక సాక్ష్యాన్ని పంచుకున్నాడండి. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ వ్యాధి బాగు చేయించుకోవడానికి హైదరాబాద్ పట్టణం వెళ్ళినప్పుడు ఆ హైదరాబాద్ పట్టణంలో ఎందుకంటే ఇంత దూరం వచ్చావు, నువ్వు 4-5 రోజులు చనిపోతావు అని చెప్పారంట. ఆయన వెంటనే చాలా ఏడ్చుకున్నాడంట. ఏడ్చుకొని మొట్టమొదట ఆయన గుర్తొచ్చింది అంటే తెలుసా, తన భార్య గుర్తొచ్చిందంట. నేను చనిపోతే నా భార్య ఏమైపోద్దు, నా భార్యని నా పిల్లలు చూడగలరో లేదో అని చెప్పి వెంటనే హాస్పిటల్లో డాక్టర్లను బతిమలాడించుకొని మందులు ఇప్పించుకొని ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చి
తన భార్యకి తన ఆస్తి అంతటి రాజిచ్చేసి నువ్వు క్షేమముగా ఉండమ్మా, నేను వెళ్ళిపోయినా నేను ఉన్నా ఈ ఆస్తి నిన్ను కాపాడుతుంది అనుకున్నాడంట. కానీ ఆయన దేవుని నామమును బట్టి ఆయన సాక్ష్యం చెప్తున్నాడండి. దేవుని సన్నిధిలో ఆయన ఏడ్చి కన్నీరు కార్చినప్పుడంట ఆ ఏడుపుతోనే దేవుని మందిరానికి వెళ్ళాడంట. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఒకడు ప్రవచించాడంట. ఈ దినమున ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక సహోదరుడు ఇక్కడికి వచ్చి కన్నీటితో దేవుని పాదాల కాడ ఉన్నాడు. ఆయన క్యాన్సర్ వ్యాధి పోయింది అని చెప్పిన వెంటనే ఇతనిలో ఎవరికొందో తెలియదు, కానీ ఇతనుకుంది కాబట్టి ఈయన గారు దేవుని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవునికి స్తుతులు చెల్లించి ఆ పట్ట మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసుకున్నంట. నువ్వు బాగు చేసినందుకు నీకు వందనాలు, నువ్వు స్వస్థతనిచ్చినందుకు నీకు వందనాలు. డాక్టర్లు అయితే కొద్ది రోజులు నువ్వు చనిపోతావని చెప్పారు, కానీ అన్ని విధాలుగా నేను చక్క పెట్టుకొని నేను వీరునామాన్ని రాసి చేసి పెట్టేశాను. కానీ ఈ దినమున నాకు బ్రతుకులు ఇచ్చేవి దేవా అని చెప్పి దేవుని కృతజ్ఞత చెల్లి ఈ దినమున సజీవుడిగా ఆ మాట చెప్పి 5-6 సంవత్సరాలు దాటిపోయిందంట. దేవునికి స్తుతులు కలుగునుగాక. అలాంటి శ్రేష్టమైన ఈ మాటలు నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు దాచిపెట్టుకున్న రోజున ఉగ్రత దినమందు రాబో పరిస్థితులంటిని తప్పించడానికి ఈ మాటలు నీకు ఎంతైనా దోహదకారిగా ఉంటుందని నేను సెలవిస్తున్నాను. అందుకే అంటున్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహమును, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోను. రక్షణ ఊరికే రాలేదండి. ఈ రక్షణ మామూలుగా చాలామంది రక్షణ నువ్వు రక్షణ పొందావా, నువ్వు రక్షింపబడ్డావా అంటారు. రక్షణ అంటే అర్థం ఏంటండి? ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఆ యొక్క ఫోన్లో మీరు టైప్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. నేను ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత దాని గురించి నేను చెప్తాను. రక్షణ చాలామంది మీరు రక్షింపబడ్డారండి, మీరు రక్షణ పొందారా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. కానీ ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే నీ ఆ రక్షణ ఎంత కష్టపడితే వచ్చిందో మనం ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తాం. ఫిలిప్పీయులకు చదవద్దు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాస్తాడండి. పరలోకములో ఆయన కూర్చొని తండ్రి కురిసిపార్చిన ఉండలేక ఈ భూమి మీదకి నరావతారముతో ఈ భూమి మీదకి వచ్చి రావడమే కాదు, తన్ను తాను ఆకారమును మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తన్ను తానే విధేయత చూపించాడంట. తన్ను తానే తగ్గించుకున్నాడంట. తగ్గించుకోవడమే కాదండి, 2వ అధ్యాయము 2వ వచనం రాస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఏక మనసులగునట్లుగా. హెబ్రీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. అక్కడేమో తన్ను తానే తగ్గించుకున్నాడు, అక్కడేమో దేవుని స్వరూపముగా ఉండడం విడిచిపెట్టేసి మానవ స్వరూపం ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. రావడమే కాదు, నశించిన దాని మీదకి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. రావడమే కాదు, సిలువను ఎక్కడానికి కూడా, అవమానం పొందడానికి కూడా ఇక్కడ రాస్తాడు, ప్రతి అతిక్రమమును కొట్టివేయడానికి, నీన అతిక్రమాన్ని, నీన అవిధేయతను కొట్టివేయడానికి ఆయన కురిపిగా మారవలసి వచ్చింది. యెషయా 53వ అధ్యాయం రాస్తాడు. యెషయా 53వ అధ్యాయము 8వ వచనం చూస్తాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. నీ అతిక్రమాన్ని బట్టి, నువ్వు చేసిన దుష్టక్రియలను బట్టి, నువ్వు ఆయనకి విరోధముగా చేసిన ప్రతి పాపాన్ని ఆయన కొట్టివేయడానికి ఆయన మొత్తబడిన వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, నీ దోషాలను బట్టి నరగొట్టబడిన వాడిగా, నీ మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడడమే కాదు, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఇవ్వడానికి, ఆయన వ్యసనాకాంతుడుగా మార్చబడడానికి, ఆయన మనుషుల చేత విసర్జింపబడడానికి, మనుషులందరూ సొగసైన ఆయన శరీరాన్ని చూడనొల్లని వాడిగా చావడానికి, దేవుని వలన బాధింపబడిన వాడిగా అవ్వడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటండి. తన్ను తానే మార్చుకోవడానికి, తను తానే తన శరీరాన్ని ఇష్టపూర్వకముగా అప్పగించుకున్నాడండి. మనందరి దోషం ఆయన మీద పడినప్పుడు,
పాపం ఎంత వికృతంగా ఉంటుందో యేసు ప్రభును చూచినప్పుడే మనం గుర్తించగలమండి. ఆయన ముఖమును చూచి ఇష్టపడేవారు ఎవరు లేనివారుగా అక్కడ ఉన్నారంట. అంతటి దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోవడానికి, నీకు ఇవ్వడానికి, ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన ఎంతగానో నలగగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడడానికి యెహోవా దేవుడికి కూడా ఇష్టమైందంట. 10వ వచనం రాస్తాడు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాడంట. దేవుడు ఈ రక్షణ కార్యాన్ని సిద్ధం చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని బలిదానముగా నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించాడంట. అంతగా మనల్ని ప్రేమించాడు. ఆ రక్షణ రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన చెమటను రక్తధారగా మార్చబడ్డాడంట. ఆయన అన్యాయం ఏమి చేయలేదండి, ఏ పాపం ఆయన చేయలేదు. కానీ పేతురు గారు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎందుకు దూషింపలేదండి? ఒక మాట నీ పిల్లలనంటే 100 మాటల వాళ్ళని అడిగేసి వస్తాం. కానీ ప్రభు అయిన యెహోవా దేవుడు తన కుమారుడని, ఏకైక కుమారుడని యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు ధారపోయడానికి ఆయన ఇష్టపడ్డాడంట. పోగొట్టుకున్న ఆ రక్షణను తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడంట. అందుకే అన్నాడు, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం కాదు, మన పాపముల విషయమైన చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసాడంట. ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన గాయాల వల్ల నీకు స్వస్థత ఇవ్వడానికి, మీరు గొర్రెల వలె తోవ తప్పిపోయినప్పుడు ఆ త్రోవను మళ్లించడానికి ఆత్మల కాపరిగా, మంచి కాపరిగా, ప్రధాని కాపరిగా మన మధ్యకు వచ్చాడు ఆయన. అందుకే అన్నాడు, గడ్డం పెరిగే వారికి ఆయన గడ్డం ముఖం తిప్పుకోలేదంట. ఒక్కసారి అండి మన వెంట్రుకలు ఒక్కటి లాగి చూడండి, తల వెంట్రుక అయితేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా తల వెంట్రుకలు లాగినా మనం ఒప్పుకుంటాం. కానీ గడ్డ మీద ఉన్న ఎంట్రుకలు లాగినప్పుడు, కాళ్ళ మీద ఉన్న ఎంట్రుకలు లాగినప్పుడు, చేతుల మీద ఉన్న ఎంట్రుకలు లాగినప్పుడు ఎంతో కోపం వస్తుంది. ఎంతో కోపాన్ని ఆయన కోప్పడలేదండి. ఆయన కోప్పడి ఉంటే ఈ దినమున నీకు నాకు ఈ రక్షణ వచ్చి ఉండేది కాదు. నేను ఇందాక చెప్పాను కదా, రక్షణ అంటే రక్షణ లేని వారికి అది తెలియదు, కానీ నీకు తెలిసి ఉంది. దాని విలువేంటో నువ్వు గ్రహించాలని ఇవన్నీ నేను చదివిస్తున్నాను. ఎందుకంటే ఆయన అంతగా మారిపోవాల్సి వచ్చింది. సమస్తాన్ని ఆయన విడిచిపెట్టుకొని నీ కొరకు ఈ భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇంకా మన కొరకు ఏం చేశాడు? హెబ్రీకి రాసిన పత్రిక, రోమీకి రాసిన పత్రిక మన కొరకు ఇంకా ఏం చేశాడు చూస్తామండి. రోమీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం రాస్తాడు, ఇశ్రాయేలులో నుండి యూదుల్లో నుండి రక్షణ వస్తుందని వాళ్ళకి చాలా అతిశయం అంటండి. యూదుల్లో నుండి రక్షణ రావాలా, వారికే రక్షణ, మరి ఎవరికి ఉండకూడదని చెప్పి వారు అతిశయం. కానీ వారి అతిశయాన్ని పక్కన పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ రాస్తూ ఉన్నాడు, వారి త్రొట్టుపాటు అన్యజనులకు రక్షణ కలుగు చేశాని. రోమీలికి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ద్వారా ఈ మాట రాయిస్తున్నాడు. అన్యజనులకు అపోస్తులుగా వచ్చిన అపోస్తులైన పౌలు ఈ మాట రాస్తున్నాడు. వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగి, వారి తొట్టుపాటు వలన లోకమునకు ఐశ్వర్యమును కలుగు చేశారు. వారి క్షీణ దశ వలన అన్యజనులకు ఐశ్వర్యమును కలుగు చేశారు. వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును, వారి క్షీణింపచేసి, వారికి నిద్రమత్తును కలుగు చేసి, వారికి క్షీణదశ కలుగు చేసి, వారికి తొట్టుపాటును కలుగు చేసి, తన స్వంత జనులైన వారికి, ఎందుకో తెలిసి వాళ్ళందరినీ పక్కన పెట్టాల్సింది నీకు రక్షణ ఇవ్వడానికి, అన్ని జనులమైన నీకు రక్షణ ఇవ్వడానికి, అన్ని జనులకు అసలు ఆయన ఆవరణ తొక్కడానికి కూడా యోగ్యత లేని వారం. అందుకే శంకర్ అంటున్నాడు, ప్రభువా ఈ గడప వద్ద నిలబడడానికి కూడా నేను యోగ్యుడు కాను,
ఆకాశం వైపు ఎత్తి కనులెత్తడానికి కూడా నేను యోగ్యుడిని కాను. ఎందుకంటే ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాద సన్నిధి, నీ పాద పీఠము. ఈ పాపినైనా నన్ను కరుణించని ఎందుకు మాట్లాడాడంటే ఆకాశం ఆయన సింహాసనం. ఆ సింహాసనం చూసే అధికారం ఎవరికి కూడా లేదు. అన్ని జనులకు ఆవరణము తొక్కే ఆధిక్యత కూడా లేదు ఆ దినాల్లో. కానీ ఇప్పుడైతే ప్రభుని యేసు క్రీస్తు ద్వారా అన్ని జనులకు రక్షణ కలవడానికి, ఇశ్రాయేలులకు యూదులైన వారికి క్షీణదశ కలుగు చేశాడంట దేవుడి. వాళ్ళ అతిశయం అంతటి పాతి పెట్టాడంట. వాళ్ళ గర్వాన్ని అంతటి అణిచివేసి నీకు నాకు వారికి తొట్టుపాటు కలుగు చేసి నీకు ఐశ్వర్యం కలుగు చేయాలని ఆయన ఇష్టపడ్డాడంట. ఎందుకో తెలుసా? మీ దారిద్రతను యేసు క్రీస్తు మీద వేసుకొని మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడంట. అదే కాదు, మీ పాప రుణపత్రాన్ని యేసు ప్రభు కొట్టివేశాడంట. కొట్టివేయడమే కాదు, ఇంకా చెప్తున్నాడు, ఎన్ని చేసినా నీకు నిర్లక్ష్యంగా ఉందా ఆయన రక్షణ అంటే? నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు తప్పించుకోలేవు అంటున్నావు. అక్కడ 20వ వచనం అంటాడు, మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడవు. నాకు రక్షణ వచ్చింది, నాకు అన్ని విధాలుగా ఐశ్వర్యం వచ్చింది నువ్వు అనుకుంటున్నావేమో. ఈ దినమున వారికి క్షీణదశ లేకపోతే నీకు ఐశ్వర్యం వచ్చేది కాదు. వారికి తొట్టుపాటు లేకపోతే నీకు రక్షణ వచ్చేది కాదు. వారికి నిద్రమత్తు లేకపోతే నీకు దేవుని ఆత్మ నీకు వచ్చి ఉండేది కాదు. అందుకని నువ్వు గర్వించబాకు. వారైతే అవిశ్వాసము ద్వారా విరిచివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. కానీ నువ్వు విశ్వాసము ద్వారా, నీ విశ్వాసము గొప్పదైతే, నీ విశ్వాసం బట్టి నువ్వు నిలిచి ఉన్నావు. నిలిచిన నీవు పడిపోకుండా గర్వించక నువ్వు భయపడి జాగ్రత్తగా ఉండమని ఆయన వాక్యము సెలవిస్తుంది. అందుకే 25లో చివరి ఉంటుంది, అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠినం మనస్సు కొంత మట్టుకు కలిగాను. ఇంకా రక్షణ పొందాలని, ఇంకా రక్షణలోకి రావాలని, ప్రపంచం వంగని ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలని ఆయన ఆశ, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని ఆయన ఆశ. అప్పటి వరకు యూదులకైతేనేమి, ఇశ్రాయేలుకైతేనేమి కఠిన మనస్సు ఆయన కలుగు చేసి వాళ్ళని ఆ మత్తులో ఉంచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన స్వకీయులు ఆయన వద్దకు వచ్చినప్పుడు, యోహాను సువార్తలు రాస్తాడు 1వ అధ్యాయం 11వ వచనం, తన స్వకీయులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన్ని వారు అంగీకరించలేదంట. వాళ్ళకి నిద్ర మత్తులో ఉన్నారు. ఏ మనిషి ఈయన మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనేనా అని చూసే స్థితి వాళ్ళకి లేదు. కానీ కింద రాస్తాడు, తను ఎందరు అంగీకరించారు వారందరూ ఆయన పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగు. అట్టి అధికారం ఆయన ఇవ్వబట్టి ఈ దినమున నువ్వు నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదువుతూ ఉన్నాము, దాన్ని వివరించుకుంటున్నాము, ఈ రీతిగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుకే వారు దేవుని వలన పుట్టిన వారే నాకు పక్కన రాస్తుంది. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ మానుషేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన, రక్త మాంసాల వల్ల పుట్టిన వారు కాదు. ఎంత చక్కగా చెప్తున్నాడు. నువ్వు శరీరేచ్ఛల వలన బ్రతుకుతున్నావా, మానుషేచ్ఛల వలన నువ్వు బ్రతుకుతున్నావా? అలాంటిది ఇప్పటికైనా ఉంటే ఆయన రక్షణ నీ ముందు సిద్ధముగా ఉంది. ఆ రక్షణ తీసుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉంటే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, అన్ని సిద్ధపరిచాడు. ప్లేట్లో భోజనం పెట్టి చుట్టూరు కూరలు పెట్టినట్టుగా పెట్టి ఉన్నాడు. తినడమే ఆలస్యం. నువ్వు ఈ దినమున అది పోగొట్టుకుంటే మరలా దాన్ని నువ్వు పొందుకోలేని వాక్యము సెలవిస్తుంది. కనుక వారికి తొట్టుపాటు కలుగు చేసి నీకు ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు దాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకొని నువ్వు ఆ రక్షణను కొనసాగించినప్పుడు ఆయన నీ పట్ల చేయబోయే గొప్ప కార్యాలు, ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణ ఎంతో శ్రేష్టమైనది, ఎంతో త్యాగముతో కూడింది. ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం, ఆయన నీ కోసం శ్రమ పొందాడు, ఆయన నీ కోసం బలి అయినాడు, ఆ చుట్టూ బండ మీద ఆ యవన రక్తాన్ని కార్చాడు. ఎన్నో దినాలు ఈ భూమి మీద లేడండి ఆయన. తన యవన బలాన్ని నీ కొరకు నా కొరకు దారపోసాడు. అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడవలసి వచ్చింది నీ కోసం, నా కోసం. అందుకే ఎక్కడ అంటున్నాడు, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు,
అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా నీకు రక్షణ కలుగు చేయాలని ఆయన ఇష్టపడతాడు. 5వ వచనం అంటాడు, ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదంట. ఆ రాబో లోకములోకి నువ్వు వెళ్ళాలి, ఆ నిత్యత్వంలోకి నువ్వు వెళ్ళాలని ఆయన ఆశ. ఆ ఆశ ఏంటో తెలుసా? ఆయనకి నీ పట్ల ఎంతో ప్రేమ, నీ పట్ల ఎంతో బాధ్యత. ఒక తండ్రి తన పిల్లల కొరకు ఏవేవి చేయడానికి త్యాగం చేస్తాడు. తను తినకుండైనా తన పిల్లల కొరకు దాచిపెడతాడు ఒక తండ్రి. కానీ నీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనవాడు. తన ప్రాణాన్నే నీ కోసం ఇచ్చాడు. తన ప్రాణాన్ని నీ కొరకు ఇవ్వడమే కాదు, తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి నేను కొనుక్కోవడమే కాదు, నీ పాప రుణపత్రాన్ని ఆయన మేకులతో కొట్టివేశాడు. ఆయన రక్తం ఇచ్చి నీ పాప రుణపత్రాన్ని విడిపించాడు. అట్టి దేవుని పాద సంధికి నేను రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానించడమే కాదు, ఇంత గొప్ప త్యాగాన్ని చేయడానికి ఈ మనిషి ఏ పార్టీ వాడండి? అక్కడ రాస్తాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేశాడు. దేవుని నామనికి స్తోత్రం కలుగు. ఈ దినమున ఒక్కొక్క పరికరాన్ని చూచినప్పుడు అది మనిషి దేవుడిచ్చిన జ్ఞానము చేత తయారు చేయబడినప్పుడు నిజముగా ఇది మనిషి అయినా చేసింది అన్న ఆలోచన కలుగుతుందండి. ఒక ట్రైన్ చూసినప్పుడు ఎంతో బరువు మోసుకొని వెళుతుంది. మేము షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళమండి. షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ఆ పై మేడ మీదకి వెళ్ళి ఆ యొక్క పాటలన్నీ చూస్తూ ఉంటే ఎంతో భయంకరమైనది. అసలు కనురెప్ప మూసామంటే చిన్న ఎముక కూడా మిగలదండి. అలాంటి దగ్గర వర్కర్లు పనిచేస్తున్నప్పుడు నాకు ఎంతో బాధ అనిపించేదండి. ఎంతో వేడిమి. ఆ పరికరాలన్నీ చూచినప్పుడు మనుషుడికి ఇంత జ్ఞానం ఇచ్చిన దేవునికి నేను అక్కడే కృతజ్ఞత చెల్లించాను. మనుషుడు దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడంట. ఆ కొంచెం ఏమిటో తెలుసా? మనుషుని పుట్టించలేడు, ప్రాణమైతే తీస్తాడు, కానీ ఆ మనిషిని పుట్టించే గొప్ప మర్మాన్ని ఆయన చేతిలో ఉంచుకున్నాడు. ఒక్కటి మాత్రమే, అది కూడా కృత్రిమంగా చేయగలిగిన స్థితి మానవుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ దినమున టెస్ట్ బేబీ ఏదో అంటున్నారు కదా, అవి కూడా ఒక మనిషి ద్వారా చేయగలుగుతూ ఉన్నారు. ఎంతటి జ్ఞానం ఇచ్చాడంటే దేవునితో సమానముగా ఉండాలని ఆ తండ్రి ఆశ. నా బిడ్డలు నాకంటే గొప్ప వారు కావాలని, నా బిడ్డలు నాకంటే గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశ అండి. ఆ ఆశను నువ్వు తృణీకరిస్తే అక్కడ అంటున్నాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు? అయినా కూడా మహిమ ప్రభావములతో వానికి కిరీటాన్ని ధరింప చేశాడు. దేవుని కిరీటం నీకు పెట్టి ఉన్నాడు. కిరీటం ఎవరికి ఉంటుందో తెలుసండి? రాజులకి. నా రాజు, రాజులకు రా రాజు, ప్రభువులకు ప్రభువు. నువ్వు యువరాజుగా ఉండాలని ఆయన ఆశ. అందుకే ఆయన చేతి పనులన్నిటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రతి జీవిని ఏలడానికి, ప్రతి జీవి మీద అధికారం చేయడానికి. కానీ ఈ దినమున అలా జరగలేదండి. చిన్న బల్లిని చూస్తే మనిషికి భయం, చిన్న కాక్రోచ్ని చూస్తే భయం, చిన్న కింద ప్రాకులాడే చిన్న చీమను చూసినా కూడా భయమే. ఎందుకు తెలుసా? నీ భయాన్ని ఆది కాండంలో చెప్తాడు, నీ భయాన్ని జంతువులకు పెడతాము, నీ భయాన్ని పాకు పురుగులకు పెడతాము, నీ భయాన్ని భూ సంబంధమైన వాటికి పెడతాను. కానీ ఆ భయం అంతటిని తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టి ఆదాము భయస్థుడిగా మారి అది సంక్రమించిన ఆ భయము నీకు నాకు వచ్చింది. చిన్న దానిని చూస్తే భయం, పులిని చూసినా భయము, పామును చూసినా భయమే, ఏ జంతువును చూసినా మానవుడికి ఈ దినమున భయం కలుగుతుంది. కానీ ఆయన అన్నాడు, నీ చేతు పనుల మీద వానికి అధికారం ఇచ్చి అన్నాడు. ఈ దినమున ఈ భూలోకములో నీకు అధికారం ఇచ్చిన ఆ అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు రేపు పరలోకములో నీకు ఒక అధికారం ఇవ్వబోతున్నావు. ఒక రాజ్యం నీ కొరకు అక్కడ ఉందని నువ్వు గుర్తించిన రోజున ఆ రాజ్యం ఏమిటో చూస్తాం. మత్తయి సువార్త
మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఎంత చక్కగా మన తండ్రి ఎంత బాధ్యత కలిగిన దేవుడు. మన తండ్రి మన కొరకు కదా, తల్లిదండ్రులు తన పిల్లల కొరకు ఆస్తి సిద్ధపరుస్తారు అన్న మాట ఈ పరమ తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఈ ఆస్తిని చూచినప్పుడు నిజముగా నా దేవునికి నా పట్ల ఎంత ఆస్తి. తల్లిదండ్రులైన పక్షపాతం చూపిస్తారేమో కానీ ఈ పరమ తండ్రి పక్షపాతం చూపించే దేవుడు కాదు అని ఇక్కడ సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం అంటాడు, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, దేవునామకు స్తోత్రం కలుగునగాక. ఈ దినమున నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ ఎందుకో తెలుసా? ఆయన రాజ్యములో నువ్వు ఉండాలని ఆయన ఆశ. అందుకే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోం. ఏ తండ్రి ఇలా దాచిపెట్టగలడండి? ఈ లోకపు తల్లిదండ్రులు పక్షపాతులు కావచ్చు కానీ పరలోకపు తండ్రి ఆయన పక్షపాతం లేనివాడు. అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది. అందరికీ ప్రభు. క్రైస్తవులకు ఒక్కరికే ప్రభు కాదండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అంటే ఏలుబడి చేసేవాడు. ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన అన్నయ్య అయి ఉన్నాడు. కాబట్టి అట్టి తండ్రి రాజ్యములో నువ్వు ఉండాలని ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని మీద నీకు ఆయన అధికారం నీకు ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు పాపముగా నువ్వు మార్చబడినప్పుడు అట్లాంటి వాణ్ణి కదా రక్షణ అనే వస్త్రాన్ని నీకు ధరింపు చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడండి. రక్షణ అనేది ఒక శ్రేష్టమైనది. రక్షణ అనేది ఒక టిక్కెట్తో సమానమైనది. ఈ దినమున హైదరాబాద్ నుండి వైజాగ్ రావాలంటే, వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలన్నా ఒక టిక్కెట్ కావాలండి. ఫ్లైట్ ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఏది ఎక్కాలన్నా ఒక టిక్కెట్ మనకు ఎలిజిబిలిటీగా ఉండాలి. కానీ పరలోక రాజ్యంలో ఆ నిత్యత్వంలో ప్రవేశించాలంటే కూడా నీకు ఒక టిక్కెట్ కావాలండి. అదే రక్షణ. రక్షణ వస్త్రమును ధరింపు చేసుకోవాలి. రక్షణ అనే టిక్కెట్ను కొనిపెట్టుకోవాలి. అది చాలా శ్రేష్టమైనది. నీ కొరకు ఎంతో శ్రమపడి సంపాదించి పెట్టిన ఆ యొక్క టిక్కెట్ను నువ్వు పొందుకున్న రోజున నువ్వు ధైర్యముగా బండి ఎక్కగలవు. ధైర్యముగా ఆయన చేతిలో ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలవు. టిక్కెట్ లేకపోతే దొంగ అంటారండి. పరలోక రాజ్యం ఒకవేళ ఈ ట్రైన్లో ఈ ఫ్లైట్లో నువ్వు టికెట్ కలెక్టర్ ఆయన టీసీ ఆ టీసీని దాటుకొని దొంగతనంగా ప్రయాణం చేసి వెళ్ళవచ్చు. కానీ పరలోక రాజ్యానికి అలాంటివేమీ ఉండదండి. యేసు నామములో తప్ప మరెవరు తండ్రి రాజ్యంలోనికి వెళ్ళలేరు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆ జీవము నువ్వు అనుసరించి నడిచిన రోజున, ఆ మార్గము కూడా నేను వెళ్ళిన రోజున, అందుకన్నాడు బుద్ధిమంతుడు కిందనున్న పాతాళము తప్పించుకొని పరమలకు పోవ జీవ మార్గాన్ని కనుగొంటున్నాడంట. బుద్ధి కలిగి ఉండమన్నాడు, జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు. యేసు ఇచ్చే రక్షణను నిన్ను పొందుకోమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు ఆ దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యములో నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక ఆ ఆశను, ఆ దేవుని ఆశను నువ్వు నెరవేర్చాలని. అదే కాదండి, ఆ రక్షణ కలిగి ఉంటే నమ్మకముగా ఉండాలంట. నువ్వు ఎప్పుడైతే రక్షణను కలిగి ఉన్నావు, రక్షింపబడ్డ ప్రతి బిడ్డకైనా సవాలు చేస్తున్నాడు. నువ్వు నమ్మకముగా ఉంటే ఆయనకు 10 పట్టణాల మీద రాజ్యాధిపతిగా ఆయన చేయగలడంట. 10 పట్టణాలే కాదు, ఈ భూలోక రాజ్యాలన్నీ ఆయన నీకు అప్పగిస్తాడంట. అందుకంటున్నాడు హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడ రాస్తాడు, పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, దేవునామకు స్తోత్రము కలుగునగాక. పరలోక సంబంధమైన పిలుపుకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు పాలు పొందుకోవాలంటే ఈ రక్షణ టికెట్ నువ్వు సంపాదించుకోవాలి. అందుకే పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడనని యేసును మీద లక్ష్యం ఉంచండి. దేవునామనికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుడును అని ఎంత గొప్ప పేరు. అపోస్తుడు అంటే పంపబడినవాడు. ఎక్కడికి? పరలోకము నుంచి ఈ భూమి మీదకి పంపబడినవాడు. ఎవరి కొరకు?
నీ కొరకు. ఇప్పుడు అందరూ చెప్పుకున్నాను, నేను అపోస్తుడిని. నిజమే, కాదని చెప్పలా. కానీ యేసుక్రీస్తు లాగా త్యాగము చేసినవాడు, యేసుక్రీస్తు ఎంత మనసు కలిగి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ దైవజనుడైన నీవు, రక్షింపబడ్డ నీవు, నీ బిడల కొరకు, నీ సంగమ కొరకు, నశించిపోతున్న వారి కొరకు కొంత సమయాన్ని అయినా నీ ప్రాణం పెట్టక్కర్లేదు, నీ సమయాన్ని వారి కొరకు కేటాయించగలుగుతున్నావా? అందుకే అన్నాడు, ఆయన అపోస్తుడును ప్రధాన యాజకుడనైనా యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచు. చాలామంది అంటారు, మేము రక్షింపబడాలని చాలా ఇష్టమే కానండి, గుడికి రావాలని చాలా ఇష్టమే కాదండి, ఆ గుళ్ళో ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదండి. కానీ నేను చెప్తున్నాను, నువ్వు గుడికి వచ్చేది గుళ్ళో ఉండే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని డిక్లేర్ చేయడానికి కాదండి. ఇప్పుడు పాడిన పాటను బట్టి ఈ పగిలిన గుండెని, ఈ పడిపోయిన ఈ యొక్క కుండని, నశించిపోతున్న ఈ జీవితాన్ని దేవుని పాదాల కాడ కొమ్మరి ఇంటికి రండి, ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. మనుషులతో నీకు అనవసరం అండి, మనుషులు ఏ స్థితిలో ఉన్నారో మీరు చూడొద్దు. కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న ఆ మాటలు అక్కడ నువ్వు వింటున్నప్పుడు ఆ మాటలు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాయి, నిన్ను ఆదరిస్తూ ఉంటాయి, నిన్ను బలపరుస్తూ ఉంటాయి. అందుకు అంటున్నాడు, ప్రధాన యాజకుడిని యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచు. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా తండ్రి కుడి పార్శ్వాన చేరి ఉన్నాడు. ఈ దినమా నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేయగల శక్తిమంతుడై ఉన్నాడు. ఆ దేవుని ముఖము చూస్తూ, ఆ యేసు వైపు చూస్తూ నీ జీవిత పందిరములు ముందుకు రావాలని దేవుడు నేను ఆహ్వానిస్తున్నాను. మన కొరకు పంపబడిన ఈ అపోస్తుడైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడైన మన ప్రభువు దేవుని సన్నిధిలో చేరడమే కాదండి, అక్కడ అన్నాడు రక్షణ దినము. యెషయా ఆ మాట చదువుకున్నాం, 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం చదువు. 49 యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, బి పాట చదువుకున్నాం. అనుకూల సమయమందు నేను నీకు మరలా ఆలకించి బయలువెళ్ళుడి, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలువెళ్ళుడి అని బంధింపబడిన వారితో బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పచ్చు. దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. దేవునామమునకు స్తోత్రం కలుగునుగాక. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. దేవుడు ఈ రాత్రికాల సమయంలో రక్షింపబడ్డ నిన్ను ఆయన ప్రతినిత్యము ఆయన ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడంట. ఆదుకున్న తర్వాత నువ్వు ఇతరులను కూడా ఆదుకోవాలంట. నువ్వు రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ ఇతరులకి నువ్వు అందించాలి. నువ్వు వెలిగించబడ్డ తర్వాత ఇతరులను వెలిగించాలంట. నీకు రక్షణ ఇచ్చింది పెట్లే పెట్టి దాచిపెట్టుకోవడానికి కాదండి, నీ హృదయంలోనే దాచిపెట్టుకోవడానికి కాదు. ఈ మాటలు వెల్లడి అవుతున్నప్పుడు అనేకులకి ఈ మాటలను పంచి పెట్టాలి. ఏమండి, ఈ దినములు చాలా బాగా మాట్లాడారండి దైవజనుడు అనడం కాదు, కానీ ఆ పంచబడ్డ మాట, ఆ రుచికరమైన ఆ బిర్యానీతో సమానమైన ఆహారము ఇతరులకు నువ్వు పంచిపెట్టాలి. ఒక్క ముద్దైనా, ఒక్క మాట అయినా వారికి నువ్వు పంచిపెట్టిన రోజున ఆహారం తిన్నవారు నువ్వు పొందిన సంతోషము, నువ్వు పొందిన ఆనందము వారు కూడా అనుభవించగలరు. అదే నేను జ్ఞాపకం చేసుకుంటానండి. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి స్థితి ఆయన ఎరిగిన దేవుడయ్యి ఒంటరిగా ఆమె దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటలన్నీ వింటున్నప్పుడు ఆమె హృదయంలో తెలియని ఆనందము, తెలియని సంతోషము ఆమె హృదయంలోకి వచ్చినప్పుడు ఆమె ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదండి. ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసింది. ఏ కొండ? పాపపు కొండ, దౌష్ట్యముతో నిండిన కొండ, వ్యభిచారముతో నిండిన కొండ, ఇతరులు అసహించుకునే కొండ, గొంగళ పురుగు లాంటి జీవితమైన ఆ కొండను అక్కడ విడిచిపెట్టి అంతకుముందు ఊర్లోకి వెళ్ళడానికి భయపడ్డ ఆ స్త్రీ ఈ దినమున ధైర్యముగా వెళ్తుంది. రక్షింపబడ్డ నీవు కూడా ధైర్యముగా అనేకులకు నువ్వు పొందుకున్న రక్షణ ఇతరులకు నువ్వు అందించాలని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మను హెచ్చరిక చేస్తున్నావు. నా జీవితాన్ని గురించి చెప్పిన వాడిని నేను చూపిస్తాను రండి అని చెప్పి ఊరంతటిని తీసుకొచ్చింది అంటుంది.
ఊరంతటని తీసుకొచ్చి యేసు పాదాల కాడ కూర్చొని పెట్టిందాను. ఇప్పుడు కూడా బయలు వెలుడి అని బంధింపబడి వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పగలిగే స్థితిలోకి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో. అందుకే ఇంత కష్టపడి నీ కొరకు ఆయన రక్షణను సిద్ధపరిచాడు. అందుకే దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టాలని ఆయన ఆశపడతాడు. ఆ పంచిపెట్టే భాగములు నీ వంతుగా నువ్వు ఏం చేయగలిగి ఉన్నావో నువ్వు ఈ దినం మనం ఆలోచించుకోవాలని ప్రభువు నామం పేరట నేను మనవి చేసుకుంటున్నాను. దేశము పాడైపోతుంది. ఇప్పటికీ దేవుని వైపు చూసేవాళ్ళు ఎవరు కూడా లేరు ఇంకా. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. కరోనా వ్యాధి ఇంకా ఎళ్లకుండా ఇంకా నిలిచి ఉందంటే వారి కొరకు ప్రార్థించే చేతులు ఇంకా పైకెత్తలేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేశము చక్కపరచాలని, పాడైన వారి జీవితాలని నువ్వు బాగు చేయాలని నువ్వు ప్రార్థిస్తే వారు రక్షింపబడతారని దేవుని ఆశ. అందుకే నువ్వు ప్రార్థించలేదు కాబట్టి ఇంకా జకరియా గ్రంథంలో రాస్తాను, చదవద్దండి. చెట్టుకు మంచు ఏ రీతిగా అంటి ఉన్నాను, నేను మీతో అలా ఉన్నాను కాబట్టి మీరు అనేకుల కొరకు ప్రార్థించమన్నాడు. నువ్వు చేతులెత్తితే అనేకులకు ఆశీర్వాదము, నువ్వు చేతులెత్తితే అనేకులకు దీవెన రావాలని, నువ్వు చేతులెత్తితే అనేకులకు స్వస్థత రావాలని ఆయన ఆశపడుతూ ఇంకా ఆలస్యము చేస్తూ ఉన్నాడు. పాడైన స్వాస్థ్యములను నువ్వు బాగు చేయాలని, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి ఉన్నాడు. నువ్వు క్షేమముగా ఉన్నావంటే అది నీ గొప్పతనం కాదండి, ఆయన కాపుదల. కరోనా వ్యాధి అనేక మందికి సంభవిస్తున్నప్పుడు నీ దగ్గరికి రాలేదంటే కేవలం ఆయన ఉచితమైన కాపుదల, ఆయన భద్రత నీ చుట్టూ ఉంది కాబట్టి భద్రపరచబడుతున్న నీవు భద్రత లేని వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు నువ్వు ప్రార్థించాలని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మార్గములలో వారు మేయుదురు, చెట్టలేని మెట్టల మీద వారికి మేపురు కలుగును, వారి యందు కరుణించువారు వారిని తోడుకొని పోరు. ఒకవేళ ఈ దినమున నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థించే వారిని వేరొకరు లేపగలిగిన శక్తివంతుడు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీకు ఇచ్చిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినట్టుగా ఉంటావు. రక్షింపబడ్డ నీవు అనేకుల కొరకు రక్షణ ప్రాకారముగా నువ్వు ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా అన్నాడు, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలుగదు, కానీ ఎండమావులైనను ఎండ అయినను నీకు తగలకుండా ఆయన చేశాడంటే అలా దప్పి చేత పీడించబడుతున్న వారి కొరకై నువ్వు ప్రార్థన చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అక్కడే అంటాడు 43 అధ్యాయము 6వ వచనములు అంటాడు, నువ్వు ఆజ్ఞాపించాలంట. 43 అధ్యాయం 6వ వచనములు, బిగబట్టవ అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు నేను ఆజ్ఞ ఇచ్చేదను. ఈ దినమున బిగబట్టబడిన వారు ఎంతోమంది తన హృదయాలని కఠినపరచుకొని దేవుడంటే అసహించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఆయన ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని సిద్ధపరిస్తే వారు చూడలేని స్థితిలో, ఎందుకో తెలుసా, వారు మనోనేత్రం గుడ్డితనం కలిగి ఉంది. ఈ వాక్యం వెల్లడి ఎగుతూ ఉంటుండగా వారి హృదయాలు వెలుగు కలగాలని నువ్వు ప్రార్థన చేయాలంట. అప్పగింపమని ఉత్తర దిక్కులకు నువ్వు ఆజ్ఞ ఇవ్వాలా. ఎవరైతే బిగింపబడి ఉన్నారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారందరిని బయటికి తీసుకురావడానికి, ఎవరైతే చీకటిలో ఉన్నారో వారందరిని వెలికి తీసుకురావడానికి నీ ప్రార్థన వారికి ఒక సహకారముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దూరము నుండి నా కుమారులను, భూదిగంతములను నా కుమార్తెను నేను తెప్పించుకుంటాను. ఒకవేళ నువ్వు ఆ పని చేయలేకపోతే నేను వేరొకరిని పంపిస్తాను. అందుకంటాడు, నా నాలుకగా నువ్వు ఉండు, నా పాదాలుగా నువ్వు ఉండు, నా మాటగా నువ్వు ఉండని నీకు ఒక రక్షణని ఆయన సిద్ధపరిచాడు. ఆ రక్షణలో కొనసాగుతున్న నీవు నిర్లక్ష్యముగా ఉంటే సోమరంలో నిశ్చింతంగా ఉన్న వారికి శ్రమ, సోమరాన్ని పట్టడం అంతా తగలబడుతూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉన్నావనుకో నీకు కూడా వస్తుంది ఇది. ఆ దినము చూడక మునిపి ఇక్కడ అంటున్నాడు, బూది గంతవలుడు నా కుమార్తె నేను తెప్పిస్తాను. ఎందుకో తెలుసా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించుకుంటాను. నేనే వారిని కలుగు చేస్తుని, వారిని పుట్టించిన వాడు నేనే. కాబట్టి నువ్వు చేయలేని పని నువ్వు చేయలేకపోతే నేను వేరొకరిని ఏర్పాటు చేసుకోగలను. దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, నీకు ఆధిక్యతనిచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే
హెబ్రీకి రాసిన పత్రికలో అంటాడు. ఈ మాట మనకందరికీ సుపరిచితమే. ఆ మాట హెబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక అతని గురించి చూద్దాం. 12వ అధ్యాయం అంటాడు ఇంత గొప్ప సాక్షి కదమ్మ. 12వ అధ్యాయం 17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినాను. మారు మనసు పొందని అవకాశం దొరకగా విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఈ వాక్యం అందరికీ తెలుసు. ఒక్క పూట కూటి కొరకు తన బంగారు జ్యేష్ఠత్వాన్ని, దేవుడు అమూల్యమైన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మను ఆయన నీ మీద కుమ్మరించాడు. ఒక్క పూట కూటి కొరకు అమ్మి వేశాడు. ఇక సంబంధమైన ఈ కొద్ది జీవితము కొరకు దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటే ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అని ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దేవుడిచ్చిన ఈ రక్షణను, దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటే మరలా పొందుకోలేవు. ఏశావు మరలా ఎంతో ప్రయాసపడ్డాడంట. ఆ దినమైతే ఇచ్చేసాడు, ఆ దినమైతే ఒక క్షణానికి అమ్మివేశాడు. కానీ అది మరలా పొందుకోవాలని మారు మనసు పొందని అవకాశం దొరకగా విసర్జించబడ్డాడంట. నువ్వు కూడా విసర్జించే గుంపులో ఉంటావా? రక్షింపబడి దేవుని రాజ్యము నీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యములో భూమి పుట్టకమున నుంచి నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడంట ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? నిత్యత్వంలోనే ఉండాలని ఆయన ఆశపడి ఆ రక్షణను ఆయన సిద్ధపరిచాడు. కానీ ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవని అక్కడ రాస్తాడు. ఆయన బిడ్డల కొరకు ఆయన ఎన్నెన్ని కార్యాలు చేశాడు. చూడండి, 4వ అధ్యాయం రాస్తాడు. తన చిత్తానుసారముగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు. తన చిత్తానుసారముగా సూచక్రియలు చేశాడు నీ కోసం, మహత్కార్యాలు చేశాడు నీ కోసం, నానా విధముల అద్భుతాలు చేశాడు నీ కోసం, పరిశుద్ధాత్మను వరాన్ని కూడా నీకు ఇచ్చాడు వారితో కూడా సాక్ష్యం ఇచ్చుటకు విన్నవారి చేత కదా. సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ పట్ల నువ్వు గొప్పదానివని కాదు, నువ్వు నీతిమంతురాలని కాదు, నువ్వు మంచిదానివని కాదు, నువ్వు భక్తురాలవని కాదు, కానీ ఆయన మహిమ కొరకు ఆయనకు సాక్షిగా నువ్వు ఉంటామని ఇవన్నీ నీ కోసం ఆయన ఏర్పాటు చేశాడు. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడండి అని ఊరుకుంటే కాదు, స్వస్థత పడ్డా నీవు బాధింపబడిన వారి కొరకై నువ్వు వెళ్ళగలిగిన రోజున ఆ స్వస్థతకి ప్రతిఫలం ఉంటుందండి. ఎంత చేసినా నువ్వు ఆయనకు కృతజ్ఞతగా లేకపోతే ఏశావు వంటి భ్రష్టులుగా మనం మిగిలిపోవాల్సి, ఏశావులాగా మనం విసర్జించబడే వారముగా ఉంటాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో నువ్వు తప్పించుకోలేవండి. ఆఖరి క్షణములు 10 మంది కన్యకలు, 10 మంది దేవుని సన్నిధికి వెళ్ళేవారే, 10 మంది రక్షణ పొందిన వారే, కానీ కొనసాగించిన వారు మాత్రమే 5 అని అక్కడ చక్కగా రాశాడు. దేవుడు ఏ మాట రాసినా స్పష్టంగా రాస్తాడండి. ఆ 5 తమ హృదయంలో తన జీవితాల్లో సిద్ధపరచుకున్నారు, తన జీవితాన్ని చక్కపరచుకున్నారు, ఇరుకు మార్గము గుండా నడవడానికి ఇష్టపడ్డారు. ఆ మార్గం విశాలాన్ని తీసుకోబద్దని వాళ్ళు విన్నారు. ఇక్కడ రాస్తాడు కదా, మనం వినిన సంగతులన్నీ విడిచిపెట్టి కొట్టుకొని పోలేదంట వాళ్ళకి. ప్రతి దినము వినపడుతున్న మాటలు నువ్వు కొట్టుకోపోజేస్తున్నావా, మర్చిపోతున్నావా, విడిచిపెట్టేస్తున్నావా? ఈ దినమున ఆ మాటలు నీ హృదయం అనే పలక మీద రాసి పెట్టుకున్నప్పుడు, లేదా ఒక బుక్కులో నువ్వు సిద్ధం చేసుకున్నప్పుడు, నీ ఖాళీగా ఉన్న సమయంలో, నీ మనసు వికలమైన సమయంలో ఆ మాటలు మరొక రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళా నువ్వు దేవుని సన్నిధికి రాదు. కాబట్టి దేవుడిచ్చిన ఈ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కాపాడుకున్న రోజున పరలోక రాజ్యములు మొదటి స్థానం నీకే. అందుకే ఆ సిలువలో ఆ దొంగ పశ్చాత్తాపముతో ప్రాధేయపడి, యేసు కదా, ఆయనకి రాజ్యం ఉందని ఆయనకి తెలుసో లేదు, ఆయన మాటల్లో అతను గమనించింది అంటే తెలుసా, ఈయన ఒక రాజు, యూదులకు రాజు అంటే ఈ రాజుకు ఒక రాజ్యం ఉందని ఆయన అది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదని అతను గ్రహించి, అయ్యా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసి, ఇందా చెప్పాను కదండి, రక్షణ అంటారు కదా. రక్షణ అంటే ఏంటి, మీరేం పెట్టారో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి పరిపూర్ణమైన క్షమాపణ,
పరిపూర్ణమైన క్షమాపణే. ఎప్పుడైతే నువ్వు దేవుని పాద సన్నిధికి వచ్చి క్షమించబడతావో, నీ పాపమును బట్టి ఆయన సిలువమానికి వెళ్ళాడు, నీ పాపమును బట్టి నలగగొట్టబడ్డాడు, నీ పాపమును బట్టి సురూపిగా మారాడు, కురూపిగా మారాడు, వ్యాధిగ్రస్తుడుగా మారాడు. అది యెహోవాకు కూడా ఇష్టమైంది. ఇంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో ఆయన పాదాలకి దగ్గరికి రావడమే రక్షణ. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అనుభవం, అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవని వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వు ఆ దేవుడిచ్చిన రక్షణను అంత మటుకు మీరు కాపాడుకోవడానికి దేవుని కృప కాపుదల మీ అందరికి తోడైండి నడిపించనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగా. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వెంతగా ప్రేమించావో ఈ దినం నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా అందరితో కూడా నువ్వు మాట్లాడేవని నేను నమ్ముతూ ఉన్నాను తండ్రి. అయ్యా, పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యం నువ్వు ఎంచుకోలేదు ప్రభా. మా కొరకు దానిని నిర్లక్ష్య పెట్టేవయ్యా. దాసుని స్వరూపము ధరించావు. ఒక మానవుడుగా, రిక్తుడుగా, దరిద్రుడుగా ఈ భూమి మీదకి రావడమే కాదు, సిలువు మరణం పొందినంతగా విధేయత చూపించిన గొప్ప దేవ, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకివ్వడానికి మేమే పాటి వారమయ్యా. ధూళి వంటి వారమే, త్రాసు మీద ధూళి వంటి, నీటి మీద బుడగ వంటి వారమయ్యా. ఎన్నిక రాని వారమయ్యా, గడ్డి వంటి వారమే. ఎంత బలహీనమైన ఘటాలను వారి కొరకే నీ ప్రాణాన్ని దారబోసావు ప్రభా. నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావు. నువ్వు చేసిన మేళ్ళకి, ఉపకారాలకు మేమేమి ఇచ్చినా మా రుణము తీర్చలేము కానీ అనునిత్యం అనుక్షణం నువ్వు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారము ఉంటాను. నీ కృప దయచేయమని మీరే మహిమ పొందను. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరింపచేయమని మా కొరకు త్వరగా రానయ్యన్న నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి నీకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరికీ దేవుని నామం పేరిట నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప మన పట్ల ఈ రీతిగా విస్తరింపబడుతూ ఉన్నది కాబట్టి, దేవుని కృప ఈ రీతిగా మన పట్ల కృమ్మరించబడుతూ ఉన్నది కాబట్టి నిజంగా నేను దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాము. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నిన్నే ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నిన్నే ఆరాధింతును. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవం. యేసే దైవము, యేసే జీవము, నిత్య జీవమునిచ్చేవాడు, నిత్య జీవమనికే. మహిమా నీకేసు, ఘనత నీకే, నిన్నే పూజించి నిన్నే ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకేసయా, నిన్నే పూజించి నిన్నే ఆరాధింతును. చెప్దా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచావు, నీ మాటల ద్వారా మా స్థితిని ఒక్కసారి మార్చావు. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో విన్న ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయండి, భద్రపరచండి, దాచి ఉంచండి అయ్యా. మాకు కావాల్సిన ప్రతి అవసరతలు ఎరిగి ఉన్నవాడము నీవే. నీ గుప్పిలు విప్పి నీ మహిమైశ్వర్యము ద్వారా సమస్తము చేయండి ప్రభువా. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో దిగులు విచారముతో ఉన్నారో, ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో కృంగిపోయి వేసారిపోయి ఉన్నారో, నీవే మా దిక్కు, నీవే మా తోడు, నీవే మా నీడ. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో హాస్పిటల్స్ లో మరణ పడకల మీద మరణమునకు జీవమునకు మధ్యన కొట్టుమంటాడుతున్న ప్రతి జీవితానికి నీ వెలుగును ఉదయింపచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి ప్రభువా. ఎవరిని విడిచిపెట్టక ప్రతి బిడ్డను బ్రతికింప చేయండి. ఒకవేళ నీ బిడ్డలు చనిపోయే చివరి నిమిషంలో యేసు నీవే రక్షకుడవు, నీ రాజ్యములో వచ్చినప్పుడు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి అయ్యా అని ప్రతి నోరు తెరిచి నీకు మహిమ చెల్లించడానికి కృపను గ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట ఈ రాత్రికాలపు దీవెనలు ప్రతి బిడ్డకు దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి త్వరలో రానైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట ఈ ప్రార్థన వినయంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పాస్టర్ గారు వచ్చినట్లయితే ఆశీర్వాదం ఇస్తారు. వచ్చినట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం సర్వలోకమునకును సమస్త జనులకును, వ్యాధి బాధల చేత పీడింపబడుతున్న వారికి, ప్రభుత్వములకును పాలకులకును, దీనులకు దిక్కు లేని వారికి, ఆకలితో అలమటిస్తున్న వారికి సదా తోడేండి నడిపింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. సిస్టర్ అద్వితి మన మధ్యలో ఉన్నారు. ఒక పాట పాడి వినిపించాలని ఆశపడుతున్నారట. ఆ చిన్న స్టూల్ ఉంటే ఆమె నిన్న రాత్రి ప్రాక్టీస్ చేశారు. ఒక పాట పాడి వినిపించాలని అందరము ఒకసారి తల్లి పాడుతూ ఉండగా ఆ పాటను విందాము. రైట్. ఏ పాట పాడుతున్నారు మేడం మీరు? మైక్లో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. Shut
మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తం ఉంటే రేపు సాయంకాలము 7 గంటలకు మరలా ఈ రీతిగా కలుసుకుందాము. దేవుని కృప మన పట్ల హెచ్చుగా అధికంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. ప్రార్థనలో ఉండండి. దయచేసి సమయాన్ని ఎవరు వృధా చేయొద్దు. ఒక్క నిమిషం సమయం దేవుడు మనకి ఇస్తూ ఉండగా ఆ ప్రతి నిమిషాన్ని విలువైనదిగా ఎంచుకొని మీరు పని పాటలు చేసుకుంటున్నప్పుడు, మీరు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని పని మీదే ఉండండి, ప్రార్థన చేస్తుండండి. ఎంతో మందికి దీవెనకరంగా ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో షార్ప్ 7 PM. థ్యాంక్ యూ ఆల్.